దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీతో ఉన్న దేవుడు. ప్రియులారా, దేవుడు నీతో ఈరోజు చెప్పే విషయం మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని చెప్పారు. ప్రియులారా, వాగ్దానాలు, పోషణ, ఆయన కాపుదల, ఆయన సన్నిధి తర్వాత వచనాల్లో ఇవ్వబడ్డాయి. యెహోషువ ధైర్యశాలి, బలమైన యుద్ధవీరుడు. అతడు దేవుని కొరకు గొప్ప సాహస కార్యాలు చేశాడు. తన కళ్ళ ముందే ఎరుకో గోడలు కూలడం చూశాడు. ప్రియులారా, మనలో ఏ వ్యక్తి అయినా సూర్య చంద్రులను ఆపడం ఒకసారి ఊహించండి. ఇతర వేగుల వారు ప్రతికూల నివేదిక తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ, కాలేబు అనుకూల నివేదిక ఇచ్చారు. ప్రియులారా, మోషే తరువాత నాయకత్వ బాధ్యతను యెహోషువకు అప్పగించడానికి దేవుడు సమ్మతించాడు. ఎందుచేతనంటే అతడు కలిగి ఉన్న లక్షణాలను బట్టి దేవుడు ఆ విధంగా చేశాడు. ప్రియులారా, దేవుడు నీ మాట ప్రకారం నిన్ను తీసుకుంటాడు. ఆయన నీ వైఖరిని, నీ సిద్ధపాటును లెక్కిస్తాడు. ఆయన కొరకు నీవేమైనా చేసినట్లయితే ఎన్నడూ బహుమానం పొందకుండా నీవుండవు. చేసిన మేలు ప్రజలు మరిచిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మరిచేవాడు కాదు. ప్రియులారా, దేవుడు తన పని కొనసాగాలని కోరుతూ ఉన్నాడు. ఆ ఉద్దేశం నిమిత్తం ఎవరైతే సిద్ధంగా ఉంటారో అటువంటి వారిని ఆయన అభిషేకిస్తాడు. నీవు వెనుకాడినప్పటికీ దేవుని పని ఆగదు. ప్రియులారా, దేవుడు నీ స్థానంలో మరొకరిని ఎన్నుకుంటాడు. నీవైతే నష్టపోతావు. బహుశా ఎవరు నష్టపోవటకు ఇష్టపడరు. మనం విజయం సాధించడానికి పిలువబడ్డాం. ప్రియులారా, మన చుట్టూ కొన్ని ఎరుకో గోడలు కట్టబడి ఉంటాయి. స్తుతుల కేకల ద్వారా నీవు వాటిని తప్పక కూల్చగలవు. ప్రభువా, నేను నీ నూతన యెహోషువను, నా దేవుని సహాయంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే ధైర్యం ఈరోజు నీకు నాకు ఉండాలి. అట్లయితే ఆయన మోషే, యెహోషువతో ఉన్నట్లు నీతో నాతో కూడా ఉంటాడు. నీతో ఉన్న దేవుడు కనుక దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవునితో మనం ఉందాం. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమున కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి.
నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.